వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్. ఏపీ ఉద్యోగులు మరియు పెన్షన్లకు గుడ్ న్యూస్. పెండింగ్ బిల్లులు చెల్లింపులపై శాసన మండలిలో చర్చ. నవంబర్ 30 లోపు బిల్లులు చేసుకోండి అనే హెడ్లైన్తో ఉన్నటువంటి వీడియో అయితే మనం చూస్తున్నాం. చూసే ముందుగా ఫ్రెండ్స్ ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మన మిత్రులందరికీ షేర్ చేస్తారని ఆశిస్తూ ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీ శాసన మండలిలో ఉద్యోగులు మరియు పెన్షన్ల పెండింగ్ బిల్లులు చెల్లింపులపై చర్చ. నవంబర్ 30, 2024 లోపు చేయాలని ట్రెజరీస్ అండ్ అకౌంట్ శాఖ ఆదేశాలు. నిన్నటి రోజున అనగా నవంబర్ 13న శాసన మండలిలో వాయిదా తీర్మానం ద్వారా ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు, పెన్షన్లకు 12వ వేతన సంఘం నియామకం జరపాలని, బకాయిలు చెల్లించాలని, కాంట్రాక్టు ఉద్యోగుల, అధ్యాపకుల రెగ్యులరైజేషన్ ప్రక్రియను కొనసాగించాలని, అదేవిధంగా 2003 ఉపాధ్యాయులకు పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని పీడీఎఫ్ సభ్యులు కేఎస్ లక్ష్మణరావు, ఐ వెంకటేశ్వరరావు గారు అయితే ప్రభుత్వాన్ని కోరటం జరిగింది. అదేవిధంగా ఇక్కడ మనం స్క్రీన్ మీద అయితే ఒక మెమోని అయితే చూస్తున్నాం. ఈ మెమో డైరెక్టర్ ఆఫ్ ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ శాఖ నుంచి అయితే రావడం జరిగింది. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ డిపార్ట్మెంట్ ఒక సర్క్యులర్ మెమోని అయితే కూడా ఇక్కడ మనం చూస్తున్నాం. ఫైనాన్షియల్ 02-15069/11/2024. అయితే ఇప్పుడు మనం ఈ మెమో యొక్క సారాంశాన్ని మనం ఒకసారి చూద్దాం. ఇక్కడ చూస్తున్నాం మెమో నవంబర్ 11. అదేవిధంగా యూటిలైజేషన్ ఆఫ్ బడ్జెట్ నవంబర్ 30తో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ అనేది ల్యాప్స్ అవుతుంది. సర్క్యులర్ మెమో నెంబర్ ఫైనాన్షియల్ 02-15069/11/2024 పై ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారము ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ అనేది నవంబర్ 30తో ల్యాప్స్ అవుతుంది. కాబట్టి అందరు డీడీఓలు గమనించి మీ బడ్జెట్ కేటాయింపులకు అనుగుణంగా బిల్లులు నవంబర్ 30వ తేదీ లోపల ఖజానా కార్యాలయంకు పంపి ఆమోదింప చేసుకోగలరు అని డైరెక్టర్ ఆఫ్ ట్రెజరీస్ అండ్ అకౌంట్ శాఖ ఆంధ్రప్రదేశ్ వారైతే చెప్పడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈనాటి సమాచారం. ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ.